హాయ్! వెల్కమ్ టు ద ఫైర్ బ్రాండ్ టీవీ. ఈ మధ్యన రీసెంట్‌గా నార్త్ ఇండియన్స్ డెఫినెట్‌గా సౌత్ ఇండియన్స్‌కి ఏమి చేయట్లేదనేది గత 60, 70 ఏళ్ల నుంచి జరుగుతున్న నగ్న సత్యాన్ని ఇప్పటికి వాయిస్ రైజ్ చేసినట్టుగా స్టాలిన్ ఏం చేశాడంటే, ఈ హిందీ భాషా వివాదాన్ని పక్కన పెట్టి కొంతసేపు అది ఎలాగో వాళ్ళు ఒప్పుకోరు డెఫినెట్‌గాను. సో, మనల్ని సౌత్ ఇండియన్స్ ఈ 4, 5 స్టేట్‌లని ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ వీళ్ళందరినీ మద్రాసీస్ అని ఒక ఇన్సల్టింగ్ అనేవారు. వాళ్ళు ఎప్పుడు కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు చిన్న చూపు చూడడమే. ఈ విషయంలో దేశం సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విడిపోతే బెటర్ అన్నట్టుగా స్టాలిన్ యొక్క ఉద్దేశం. ఇందులో కుతంత్రం ఏమి లేదని నా ఉద్దేశం. ఎందుకంటే యాస్ ఎన్ ఎడ్యుకేటెడ్ పర్సన్‌గా, యాస్ ఎ హిస్టరీ స్టూడెంట్‌గా నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే రైల్వే బడ్జెట్ ఉందనుకోండి, అయ్యో 3000 ఉందనుకోండి, ఇక్కడ 300 ఇస్తారు. అంత డిఫరెన్స్ అనమాట. సో, అటువంటప్పుడు ఇంకెందుకు మరి మీ ఇక్కడ ఓట్లు ఇయన్నీ కావాలి. తర్వాత డీలిమిటైజేషన్ మీద అంటే ఏంటి? ఎక్కడైతే జనాభా ఎక్కువుందో ఆ ప్రకారంగా పెడితే యూపీ, మహారాష్ట్రలో ఎక్కువొస్తాయి. సో, అదేంటిది అలా చేయటం వలన మన యొక్క స్ట్రెంత్ పార్లమెంట్ తగ్గుద్ది. ఇక్కడ తగ్గుతాయన్నమాట. నార్త్ ఇండియాయే మెయిన్ కింద పెట్టాలి. ఎందుకంటే వాళ్ళు ఓటు చేసేవాళ్ళు వాళ్ళే కాబట్టి, ఇక్కడ వాళ్ళకి ఎలాగో గెలవలేకపోతున్నారు. బీజేపీ పప్పులో ఇక్కడ ఏమి ఉడకట్లేదని చెప్పేసి, మోడీ గారు వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తున్నారు యాక్చువల్‌గా. నార్త్ ఇండియా, నార్త్ ఇండియా. అంచేత విడిపోవడమే కరెక్ట్ యాక్చువల్‌గా అకార్డింగ్ టు మై ఒపీనియన్. వాట్ ఈస్ రైట్? ఇప్పుడు ఫ్యామిలీలో నలుగురుంటారు. ఎవడో ఒకడు గొడవ పెట్టేవాడు ఉంటాడు. అప్పుడు విడిపోకుండా ఏం చేస్తారు? ఆడు ఒక్కడి వలన మొత్తానికి ముందుకెళ్ళలేరు, వెనక్కెళ్ళలేరు. ఆ ఆ విధంగా డెఫినిట్‌గా విడిపోవడం అనేది చాలా చాలా శ్రేయస్కరం. ఈ ఒక్క పాయింట్‌లో స్టాలిన్ చాలా మంచి పాయింట్ గెయిన్ చేసినట్టు లెక్క. అక్కడికి వెళ్ళిన తర్వాత కేటీఆర్ రాసుకొచ్చింది బాగానే మాట్లాడాడు తెలంగాణ తరపున. ఆ సీఎం కూడా ఈ విషయంలో ఏక అభిప్రాయంలో ఉన్నారు కాబట్టి అగెయిన్స్ట్ బీజేపీ ఎజెండా కాబట్టి అతను కూడా బాగా మాట్లాడాడు. ఇక్కడ మనం ఒక్కడమే మిస్సింగ్. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మోడీ చేతిలో తొత్తుల కింద లెక్క కాబట్టి. వాళ్ళకి వీళ్ళు కావాలి, వీళ్ళకి ఆళ్ళు కావాలి. వాళ్ళు డబ్బులిస్తే కానీ ఆళ్ళు చేయలేరు. ఆళ్ళు డబ్బులివ్వరు. ఏడిపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా కరెక్ట్‌గా బడ్జెటే ఇవ్వలేదు. ఏదో నిర్మలా సీతారామన్ వచ్చి కంటి తుడుపు కోసం మాట్లాడి వెళ్ళిపోవడం తప్పితే ఇది జరుగుతుంది. అంచేత పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. వెళ్ళకూడదు. దట్ ఈస్ ద స్ట్రాటజీ ఆఫ్ బీజేపీ అనమాట. కానీ ఈ విషయంలో నేను స్టాలిన్ తోటి ఏకీపిస్తాను. అండ్ ఆల్సో తెలంగాణ, కేటీఆర్ వీళ్ళందరూ కూడా చెప్పింది కరెక్ట్ యాక్చువల్‌గాను. హిందీ అనేది ఒక్క టాపిక్ కూడా మాట్లాడలేదు. అది ఎలాగో జరగదది. సో, యూ కెనాట్ ఇంపోజ్ ఆన్ పీపుల్ హూ హాస్ ద రైట్ టు లెర్న్ ఎనీ లాంగ్వేజ్. దేని తర్వాత? తమిళ్ తర్వాతే. మన మాతృభాష తర్వాతే అవి నేర్చుకుంటామా, నేర్చుకోలేదా అనేది అది ఇట్స్ కంపల్షన్ ఇంపోజింగ్ చేయకూడదనేది అలాంటి చెప్పేశారు. ఇందులో పర్టిక్యులర్‌గా అది మాట్లాడకుండా ఇది మాట్లాడారు. ఈ డీలిమిటైజేషన్ గోల ఏంటని చెప్పేసి. ఏదో విధంగా నార్త్ ఇండియా డామినేట్ చేసి యాజ్ ఇట్ ఈస్‌గా బడ్జెట్ ప్రకారంగా స్వతంత్రం వచ్చిన తర్వాత, పార్లమెంట్ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడు కూడా సౌత్ ఇండియన్స్‌కి ఇచ్చింది లేదు. ఇది చాలా అవేర్‌నెస్ నాలాంటోళ్ళు కొన్ని వందల ఛానెల్‌లు మాట్లాడాలి. ఎందుకంటే ఎందుకు అంత అంత చిన్న చూపున్నప్పుడు జస్ట్ గెట్ లాస్ట్ అండ్ దీస్ పీపుల్ విల్ రూల్ దేర్ కంట్రీ. సౌత్ ఇండియా, నార్త్ కొరియా, సౌత్ కొరియా లాగా. ఇట్స్ ఆల్‌వేస్ బెటర్. విడిపోవడం మంచిది. కలిసుండి కొట్టుకునే దానికంటే కొట్టుకోవడం ఏంది వాళ్ళెవరోళ్ళు. నార్త్ ఇండియన్స్ హస్ గాట్ ఎ కంప్లీట్ ఇంక్లూడింగ్ మోడీ ఆల్సో. ఈ విషయంలో మటుకు అది ఒప్పుకునేలేదు లేదు యాక్చువల్‌గాను. సో, అందరికీ సమానమైన బడ్జెట్ ఇవ్వరు. బుల్లెట్ ట్రైన్స్ ఇయన్నీ కూడా గుజరాత్ అట. ఇక్కడికొచ్చి ఒక రైల్వే బడ్జెటే సరిగ్గా ఉండదు. సో, ఇది నేను షార్ట్ వీడియోగా ఎందుకు చేస్తానంటే పీపుల్ షుడ్ అండర్‌స్టాండ్ వాట్ దీస్ పీపుల్ కేటీఆర్ అండ్ రేవంత్ రెడ్డి స్పోక్ వెరీ వెల్. అండ్ ఆల్సో ద ఐడియా బిహైండ్ ఆర్గనైజింగ్ అన్నమాట. ఇటువంటి ఆర్గనైజ్ చేయడం గల కారణం ఆ మీటింగ్ డీలిమిటైజేషన్ మీద మెయిన్ సబ్జెక్ట్ పెట్టుకొని స్టాలిన్ ఈస్ గెట్టింగ్ మోర్ మార్క్స్ ఇక్కడ. అక్కడ బీజేపీ పప్పులు ఉడకవు. అన్నామలై కుప్పం సరిపోడక్కడ. మంచి మాటగారే. ఏఐడీఎంకేని చెదగొట్టి ఈ బుక్కల కింద చేసేసి పరిపాలిద్దామని చూసారీళ్ళ. ఈళ్ళు చేసిన మొట్టమొదటి పొరపాటది. ఏఐడీఎంకే కింద పోటీ చేస్తూ బీజేపీ కూడా చేసి ఈ వీళ్ళిద్దరూ కలిసి కూటమిలాగా ఏర్పడి ఉంటే బాగుండేది లాస్ట్ టైమ్. ఆ పని చేయకుండా దాన్ని ముక్కలు ముక్కలుగా చేసేసారు. శశికళను బయటికి గెంటేశారు. జయలలిత చచ్చిపోయింది. ఇవన్నీ వీళ్ళు చేసినయన్నీని సౌత్ ఇండియన్ కప్ చాలా పడుతున్నారు. ఈ పప్పులాగా మిగతా చోట్ల ఉడకవు యాక్చువల్‌గాను. సో, వాళ్ళు ఆడుకుంటున్నారన్నమాట ప్రస్తుతం. అదే విధంగా ఇక్కడ కూడా ఆడుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోనేమో జగన్ యొక్క పరిపాలన బాగోక ప్లస్ అతనికి ఓటింగ్ ఉంది కాబట్టి ఆ ఓటింగ్ గురించి అతను పట్టుకుని డబుల్ గేమ్ ఆడతారు. డబుల్ స్టాండర్డ్, డబుల్ గేమ్ ఆడుతున్నారన్నమాట. ఇటు
చంద్రబాబు నాయుడు అంటే ఇష్టం లేకపోయినా కూడా అతను ఒకప్పుడు ఇతని వీళ్ళ మీద క్రిటిసైజ్ చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కాపుల తరపు నుంచి కలిపి వీళ్ళిద్దరిని ఏదో విధంగా కూటమని చెప్పి గెలిచారు కాబట్టి చంద్రబాబు నాయుడుకి వచ్చిన 15 సీట్లు, అతనికి వచ్చిన 2-3 సీట్లు పార్లమెంట్లో అతనికి వేశారు. ఇది జరుగుతుంది. అంతేగాని పవన్ కళ్యాణ్ గురించి కూటమి గెలిచింది, కూటమిలో ఉన్న కొన్ని సీట్లు బీజేపీకి కూడా ఇవ్వడం వల్ల ఈ రోజున వాళ్ళకి అకౌంట్ ఓపెన్ అయింది ఎక్కడ మన ఆంధ్రాలో. ఇప్పుడు అన్యాయం జరగటం అంటే దే విల్ లుక్ డౌన్ సౌత్ ఇండియా. ఇది దేవుని దయ వల్ల సుభిక్షంగా ఉండడం వలన వాళ్ళు బిజినెస్ చేసుకోవడం వలన వాళ్ళకి అసలు తెలంగాణ కదా బడ్జెటే ఇవ్వడాడు. తెలంగాణలో అసలు వాళ్ళకి సపోర్ట్ చేయని, వాళ్ళకి వాళ్ళ యొక్క పరిపాలన లేని స్టేట్‌లో అసలు మాట్లాడరు. బీజేపీ, అంతకుముందు కాంగ్రెస్ అందరూ అంతే. ఇక్కడి నుంచి డబ్బులు మట్టుకు కావాలి వాళ్ళ పార్టీలకి, ఎలక్షన్‌లకి. దట్ ఈస్ వాట్ వైఎస్ రాజశేఖర రెడ్డి వాస్ డూయింగ్. ఈ లోకి ఇవ్వడం, ఇటువంటి లోకు అయిపోవడం వల్లనే సౌత్ ఇండియా అంటే ఇదయిపోయింది. ఇట్ ఇస్ హై టైమ్ నాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది బయలుదేరి వి షుడ్ అపోజ్ దట్. లేకపోతే సివిల్ వార్ వస్తది. సో ఇక్కడ స్టాలిన్ చేసిందే కరెక్ట్. అండ్ కేటీఆర్ బాగా మాట్లాడాడు. కాకపోతే రాసుకొచ్చి మాట్లాడే అంత సీన్ ఎందుకు అని నాకు అతను బాగా మాట్లాడగలడు యాక్చువల్‌గాను. బట్ ఎందుకు పేపర్ మీద రాసుకొచ్చి చదివాడు యాక్చువల్‌గాను. ఎక్స్‌ట్రాపర్‌గా మాట్లాడొచ్చు యాక్చువల్‌గా. అదొకటే నాకు క్రిటిసిజం. అదర్‌వైజ్ హి స్పోక్ డామ్ వెల్. రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా బాగా మాట్లాడాడు. మిగతా వాళ్ళు కూడా పర్లేదు. సో వాట్ మై ప్లీ ఈజ్ విడిపోవడమే కరెక్ట్. విడిపోకపోతే సమానమైన బడ్జెట్ ఇవ్వాలి. బుల్లెట్ ట్రైన్ గుజరాత్ గోదావరి ఇవ్వాలా? మిగతా స్టేట్లు కదా! వాళ్ళకంటే సుభిక్షంగా ఉండే స్టేట్లు ఇవి యాక్చువల్‌గా. వాళ్ళు అలాగా 70, 80 ఏళ్ళు నొక్కుంటూ వచ్చారు కాబట్టి సౌత్ ఇండియాకి ఒక ఫేస్ లేదనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ వెరీ బ్యాడ్ సిట్యుయేషన్. మోడీ గారోళ్ళు వచ్చి హెల్ప్ చేయాలి కానీ ఊరినే కౌగిలించుకునే అదో సుత్తెందుకు? అందుకనే అదేదో వచ్చి ఇప్పుడు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి పరువు తీసేసింది. ఆ డిజిటల్ మార్కెట్‌కి వీళ్ళు చేసి అన్ని ఎదవ పనులు అని చెప్పేసింది. అది వేరే మాట్లాడుకుందాం మళ్ళాను. సౌత్ ఇండియాకి కరెక్ట్‌గా పెద్దపీట వేయాలి. ఏ పార్టీ వచ్చినాను అది వచ్చిన రోజునే దేశం బాగుపడుద్ది. ఐఎమ్ సారీ టు సే దిస్ టు మోడీ గారు అండ్ అదర్ బీజేపీ పీపుల్ అండ్ ఆర్ఎస్ఎస్. All film lovers, here comes Geeta Krishna International Film School. Ever seen Kokila, Sankirthana and Kijirallu? Meet Geeta Krishna, the genius behind these iconic films. At Geeta Krishna International Film School, we are passionate about nurturing aspiring filmmakers. Whether you're into acting, writing, directing, producing, ad filmmaking, anchoring, dubbing or voice over, Geeta Krishna is committed to helping you excel. Need guidance? Want to perfect your craft? He's here to support your creative growth. Join our institute and let's shape the future of cinema together.